అదే అండి. సింపుల్ ఎంబీఏలో లాస్ట్ ఫైనల్ వీడియోకి వచ్చేసామండి. ఇది ఫైనాన్స్ గురించి అండి. ఫస్ట్ మనం ఏం చూసామండి, ఫస్ట్ వాల్యూ క్రియేషన్, మార్కెటింగ్, సేల్స్, వాల్యూ డెలివరీ, అలాగే ఇప్పుడు ఫైనాన్స్ గురించి చూద్దామండి. అలాగే ప్రతి చాప్టర్ ఇప్పుడు మనం ప్రతి వీడియోకి ఒక కోర్స్ అనేది లాంచ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఫైనాన్స్ గురించి వీడియో ఒక్క వీడియోనే ఉండదండి. దీని తర్వాత సపరేట్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఎలా చేద్దామో చూద్దామండి. అంటే ఏం లేదండి, ఫైనాన్షియల్‌గా ఎలాగుంది మన కంపెనీ, దాని గురించి డేటా అనాలిసిస్ ఎలా చేయాలి అవన్నీ మనం చూసుకుందాం అండి. ఫస్ట్ మనం కీ ఎలిమెంట్స్ అనేవి తెలుసుకోవాలండి. కీ స్టేట్మెంట్స్ అనేవి తెలుసుకోవాలి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో. ఫస్ట్ది ఏంటంటే అండి, ఇన్కమ్ స్టేట్మెంట్ అండి. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే చాలా సింపుల్ అండి. ప్రాఫిట్ లాస్ అంటే ఎంత మనీ మనం పెట్టామో ఎంత మనకు వస్తుంది, చాలా సింపుల్గా. అంటే ఇందులో ఇప్పుడు కంపెనీ 1,000,000 సంపాదించింది అనుకోండి, అంటే 10,00,000 అలా సంపాదించింది అనుకోండి, 80,000 అనేది పెట్టిందనమాట. అంటే మనకి ప్రాఫిట్ ఎంత, 200 అలాగా. అంటే సింపుల్గా మనం చూసుకున్నట్లయితే మన కంపెనీ ఉందండి, ఓన్గా ₹1,00,000 మనం సంపాదించాం నెలకి. కానీ అందులో మనం పెట్టిన పెట్టుబడి 80,000 అనమాట. అంటే మనకు వచ్చిన లాభం ఎంత, 20,000 అలాగనమాట. ఇది ఇన్కమ్ స్టేట్మెంట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అండి. బ్యాలెన్స్ షీట్ అంటే చాలా సింపుల్. ఇందులో 3 ఉంటాయి: అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీ అనమాట. అంటే ఒక కంపెనీకి అసెట్స్ మనం ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే, అసెట్స్ అంటే ఏంటంటే అండి, మన దగ్గర ఉన్న క్యాష్ కావచ్చు, మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, మన దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు, ఏదైనా సరే అదే అసెట్స్ కింద వస్తుంది. లయబిలిటీస్ అంటే ఏంటంటే లోన్స్ కానీ, బిల్స్ కానీ అవన్నమాట. ఈక్విటీ ఏంటంటే ఎంత మనకి మిగిలింది, ఎంత షేర్ మనకి మిగిలింది అని. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఒక కంపెనీకి ₹1,00,000 అసెట్స్ ఉన్నాయి అనుకోండి, అందులో లయబిలిటీస్ అనమాట. అంటే లోన్స్ కానీ, బిల్స్ కానీ కట్టేవి ఇప్పుడు 1,00,000 మనకి అసెట్స్ ఉంటే కట్టేవి 20,000 కట్టేవి ఉన్నాయనుకోండి లయబిలిటీస్. మళ్ళీ అప్పుడు ఈక్విటీ ఎంత అవుతుందండి చెప్పండి? 80,000 ఈక్విటీ అవుతుందనమాట. అలాగనమాట. దీన్ని ఏమంటారంటే బ్యాలెన్స్ షీట్ అని అంటారు ఫైనాన్షియల్‌లో. ఓకే, ఇప్పుడు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం అండి. అంటే ఏం లేదండి, మనీ మూవ్‌మెంట్ అనమాట. దాని గురించి స్టేట్మెంట్ అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో 3 ఉంటాయండి: ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో, ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో. అంటే చాలా సింపుల్‌గా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అంటే మనీ ఫ్రమ్ బిజినెస్ యాక్టివిటీస్ అనమాట. అంటే మనం బిజినెస్ చేసే యాక్టివిటీస్ నుంచి వచ్చే మనీ అనమాట. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో అంటే మనం ఎంత పెట్టాము, ఇన్వెస్ట్ ఎంత చేసాం. అంటే చూసుకున్నట్లయితే బిజినెస్ ఎక్విప్మెంట్ ఉంటాయి కదండి. ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక జిమ్ బిజినెస్ మనం పెట్టాం అనుకోండి, జిమ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్విప్మెంట్ అనేది మనం కొనాలి కదండి. దానికి ఎంత పెట్టామని, ఇన్వెస్ట్ ఎంత చేసామని. నెక్స్ట్ ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో అనమాట. అంటే లోన్స్ కానీ, ఇంకా వేరే ఇన్వెస్టర్స్ కానీ ఏవి మనం చేసామనేది ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో కింద వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే అండి, మనం ఎంత ఖర్చు పెట్టాం ప్రొడక్ట్స్ కొనడానికి, మన ప్రొడక్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు పెట్టాం అనేది ఇదనమాట. ఆ ఎగ్జాంపుల్గా మనం చూస్తే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే, ఒక కంపెనీ అనేది ప్రాఫిట్ ఎప్పుడు అవుతుందంటే, మనం చూస్తే ఆ కంపెనీ వచ్చేసరికి చాలా చక్కగా ప్రాఫిట్ ఉంది, కానీ క్యాష్ ఫ్లో అనేది తక్కువ ఉందన్నమాట. ఎందుకంటే కస్టమర్స్ ఇంకా కొనలేదు దాన్ని. అంటే ఏం లేదండి, మన కంపెనీకి వచ్చిన డబ్బుల్ని మనం ఎలాగ ఖర్చు పెడుతున్నాం అనమాట. అంటే చాలా సింపుల్. కస్టమర్స్ కొనిన తర్వాత మన దగ్గర డబ్బులు వస్తాయి కదండి, ఆ డబ్బులు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, దాని నుంచి ప్రాఫిట్ మనకి ఎంత వస్తుందో అన్న విషయం గురించి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనమాట. అంటే ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఏంటంటే, ఒక కంపెనీ ప్రాఫిట్ చూపిస్తుంది, కానీ క్యాష్ ఫ్లో తక్కువ ఉంది. ఎందుకంటే కస్టమర్స్ ఇంకా కట్టలేదన్నమాట. అర్థమైంది కదండి అలాగా. ఓకే, ఇప్పుడు మనం అనలైజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అనలైజ్ ఎలా చేయాలో చూద్దాం. అందులో ఫస్ట్దండి ప్రాఫిటబుల్ అనాలిసిస్ అనమాట. అంటే కంపెనీ డబ్బులు సంపాదిస్తుందా లేదా అనేది. చాలా సింపుల్. ప్రాఫిట్స్ ఎలాగ వస్తాయి, ఎంత పర్సెంట్ వస్తుంది అనేది మనం ఎగ్జాంపుల్ చూస్తే దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఈక్వల్స్ టు, అంటే ప్రాఫిట్ మార్జిన్ ఎంత అనేది ఈక్వల్స్ టు నెట్ ప్రాఫిట్ బై రెవెన్యూ ఇంటూ 100 అనమాట. ఆ నెట్ ప్రాఫిట్ అంటే ఎంత సంపాదిస్తుంది ప్రాఫిట్ అని చూసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే 1,00,000 అనేది ప్రాఫిట్ అనుకోండి, రెవెన్యూ అనేది 200K అంటే 20K అనుకోండి, 20,000 రెవెన్యూ అనమాట. ప్రాఫిట్ వచ్చేసరికి 1,00,000. అంటే దాన్ని మనం బై చేసుకుంటే ఆ నెట్ ప్రాఫిట్ బై రెవెన్యూ ఇంటూ 100 అనమాట. అలాగ మనం చేసుకొని చూసుకోవడమే అండి, చాలా సింపుల్గా. నెక్స్ట్ లిక్విడిటీ అనాలిసిస్ అనమాట. ఇది చాలా సింపులే. కరెంట్ రేషియో ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ బై లయబిలిటీస్ అనమాట. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా మనం చూస్తే, ఇప్పుడు 50K అనేది అసెట్స్ అనమాట, లయబిలిటీస్ 25K.
అర్థమైంది కదండి. 50,000 అసెట్స్ అయితే లయబిలిటీస్ 25,000 అనమాట. అంటే రేషియో ఎంత వచ్చిందంటే 2.0 వచ్చింది. అంటే బై చేస్తారు రెండిటిని 50/25 ఎంత అండి 2 కదండి అలాగనమాట. అంటే 2% హెల్తీగా ఉంది. 2 రేషియో హెల్తీగా ఉంది కంపెనీ అనమాట. అది లిక్విడిటీ అనాలిసిస్ అనమాట. నెక్స్ట్ డెప్త్ అనాలిసిస్ అనమాట. డెప్త్ అనాలిసిస్ ఎలా చూస్తారంటే టోటల్ లయబిలిటీస్ బై షేర్ హోల్డర్ ఈక్విటీ అనమాట. అంటే టోటల్ లయబిలిటీస్ అంటే ఖర్చులు ఎంత ఉన్నాయి 100K ఉందనుకోండి. ఇప్పుడు డెప్ట్స్ అనేవి అంటే లయబిలిటీస్ అంటే అప్పులే కదండి. ఆ అప్పులు 100K ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ షేర్ హోల్డర్ ఈక్విటీ 300K ఉన్నాయి అనుకోండి. అంటే రిస్క్ ఎంత పడుతుంది 0.33 లో రిస్క్ పడుతుంది అనమాట. అలాగా మనం చూసుకోవడమే. నెక్స్ట్ ఇందా చూసాం కదండి క్యాష్ ఫ్లో అనాలిసిస్ అనమాట. అంటే పాజిటివ్ క్యాష్ ఫ్లో అంటే బిజినెస్ స్ట్రాంగ్ ఉందని అర్థం. నెగిటివ్ క్యాష్ ఫ్లో అంటే బిజినెస్ బాగాలేదని అర్థం. మనం ఇంకా డెవలప్ చేసుకోవాలని అర్థం అనమాట. ఇవి కొన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనమాట. అంతే ఇంకా ఫైనాన్షియల్ అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి హెల్ప్ అవుతుందండి. ఇన్వెస్టర్స్ డిసైడ్ చేసుకోవచ్చు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మనకు అర్థమవుతుంది. బిజినెస్లో ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని మనకు అర్థమవుతుంది. కంపెనీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఇది కొంచెం కొన్ని కీ ఎలిమెంట్స్ అనమాట ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ గురించి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బడ్జెటింగ్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బడ్జెటింగ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా ఫస్ట్ అప్పులు తగ్గించడం, గోల్స్ పెట్టుకోవడం, స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం ఎలా చేయాలో అనేది మనం చూద్దాం. మీరున్నారు ఇప్పుడు కంపెనీ ఉంది, నెలకి 3,000 సంపాదిస్తున్నారు అనుకోండి. బడ్జెటింగ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా ఆ డబ్బుని ఎలాగ మనం ఖర్చు పెడుతున్నాం. ఒక 3,000 నెలకు సంపాదిస్తున్నాం అనుకోండి. రెంట్కి 1,000 రూపాయలు, 500 ఫుడ్కి, 300 ట్రాన్స్పోర్ట్కి, 500 సేవింగ్కి, 700 ఎక్స్ట్రా థింగ్స్కి అనమాట. అలాగే మనం బడ్జెటింగ్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నది కొంచెం చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది. దీన్ని బడ్జెటింగ్ అని అంటారు అనమాట. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఒక 5 సంవత్సరాలకు 1,00,000 రూపాయలు కావాలని మనం గోల్ పెట్టుకున్నామండి. ఆ గోల్కి ఉండాలన్నమాట స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం, అలాగే ఎక్కడ ఇన్వెస్ట్ చేసి సంపాదించాలి. అది ఫైనాన్షియల్ ప్లానింగ్ అని అంటారు అనమాట. అక్కడ ఇప్పుడు మనం స్టెప్స్ చూద్దాం అండి ఎలా పొందుకోవాలో. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సెట్ ఫైనాన్షియల్ గోల్స్ అనమాట. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలన్నమాట. అంటే సింపుల్గా అంటే చాలామంది గోల్స్ పెట్టుకుంటారు ఫైనాన్స్గా. ఎలాగంటే ఒక ఇల్లు కొనుక్కొని రిటైర్ అయిపోవాలి, ఇంత డబ్బులు సంపాదించి రిటైర్ అయిపోవాలి, అలాంటి గోల్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ట్రాక్ చేస్తారనమాట ఆ ఇన్కమ్ని. ఇప్పుడు మనకి ఎంత కావాలి, ఎంత పర్సంటేజ్ కావాలనేది ఒక పర్సంటేజ్ ఉంటుంది అనమాట. ఏంటంటే 50-30-20 రూల్ అనమాట. అంటే 50% నీడ్స్ ఉంటాయి మనకి, రెంట్ కానీ, ఫుడ్ కానీ, బిల్స్ కానీ. 30% వాంట్స్ అనమాట. అంటే షాపింగ్ కానీ, ఏదైనా బట్టలు కొనుక్కోవడం కానీ, ఫుడ్ కాదు బట్టలు కొనుక్కోవడం కానీ, అలాగే వాంట్స్ ఉంటాయి. 20% సేవింగ్స్ అనమాట. ఇది 50-30-20 రూల్ అనమాట. ఇది ఫాలో అవుతే బడ్జెటింగ్ చక్కగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి ఉంచుకోవాలన్నమాట. అప్పుడు ఎంతో క్యాష్ రెడీగా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎమర్జెన్సీగా ఏవైనా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అలాగనమాట. అది మనం ప్లాన్ చేసుకోవాలి ముందే. నెక్స్ట్ ఇన్వెస్ట్ స్మార్ట్లీ అనమాట. అంటే ఏం లేదండి, ఫస్ట్ మన సేవింగ్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్ట్మెంట్కి పెట్టాలన్నమాట, వేరే దాన్ని పెట్టకూడదు. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ డెప్త్ అనేది ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్పులు అనేవి తీసేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా సింపుల్ అనమాట. ఫైనాన్షియల్ ప్లానింగ్, బడ్జెటింగ్ అనేది ఎలా చేయాలనేది ఒక కంపెనీలోనే కాదు, మన ఇంట్లో ఉన్నప్పుడు, మనం జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది. దీనికి బెస్ట్ టూల్స్ అనేవి ఉంటాయండి. ఫైనాన్షియల్ మేనేజ్ ఎలా చేయాలనేది బెస్ట్ టూల్స్ అనమాట. ఎలాగ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయాలనేది మనకు తెలిసినవి గూగుల్ షీట్స్ కానీ, ఎక్సెల్ కానీ, మింట్ కానీ, ఇలాగ చాలా టూల్స్ ఉంటాయి. అదే ఫైనాన్షియల్ గురించి అనమాట. ఇప్పుడు మనం ఏం చూద్దాం, ఇన్వెస్ట్మెంట్స్ అలాగే క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది మనం చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు తెలిసిందే కదండి, ఒక్కో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం. అది బ్యాంక్ కావచ్చు, లేకపోతే స్టాక్స్ కావచ్చు, ఇన్వెస్ట్ చేయడం అనమాట. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు 1,000 రూపాయలు మనం స్టాక్స్లో పెట్టామనుకోండి, అది 10 సంవత్సరాల తర్వాత 10% పెరుగుతుంది అనమాట. అది ఇంపార్టెన్స్ అనమాట ఇన్వెస్ట్ చేయడంలో. అంటే గ్యారంటీ పెరుగుతుందని కాదు, మ్యాక్సిమం మినిమం పెరుగుతుంది అనమాట. అది అందరూ అంటారు 10% అనేది పెరుగుతుంది 10 ఇయర్స్ తర్వాత. నెక్స్ట్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే బిజినెస్ క్యాపిటల్ అమౌంట్ అనేది ఉంటుంది కానీ ఫుల్గా దాన్ని మేనేజ్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు బిజినెస్ ఓనర్ ఇప్పుడు ఉన్నప్పుడు అతను డబ్బుల్ని ఎలాగ మేనేజ్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కంపెనీ మనీని, ఎక్కడెక్కడ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఎమర్జెన్సీకి ఎంత ఉంచుకుంటున్నాడు, అలాగనమాట. దాన్ని క్యాపిటల్ మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ అని అంటారు. అంటే కంపెనీ డబ్బుని, కంపెనీ క్యాపిటల్ డబ్బుని అంటే మొత్తం డబ్బును మేనేజ్ చేయడం అనమాట. చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే బిజినెస్ గ్రోత్ అవుతుంది దాన్ని బట్టి. బిజినెస్ రిస్క్ రాకుండా చూసుకుంటారు. ఎగ్జాంపుల్‌కి మనం చూసుకున్నట్లయితే 1,00,000 అనుకోండి మన కంపెనీ క్యాపిటల్ అంటే 1,00,000 మొత్తం కంపెనీ అమౌంట్. ఫుల్‌గా అమౌంట్ 1,00,000 అనుకోండి. అందులో 50,000 బిజినెస్ ఎక్స్‌పాన్షన్ గురించి ఖర్చు పెడితే, 30,000 ఎమర్జెన్సీ గురించి పక్కన పెట్టుకుంటాం. 20,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. అలాగనమాట ప్లాన్ చేసుకోవడం. క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది ఇదొక ఆప్షన్ అనమాట. ఇంకా మనకు తెలిసిందే కదండీ! ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. లైక్ స్టాక్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, డిపాజిట్స్ అవ్వచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయడం అవ్వచ్చు, ఇలాగ ఉంటాయండి. ఇందులో బెస్ట్ స్ట్రాటజీస్ అనేది మనం చూద్దాం. అంటే క్యాపిటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు కంపెనీ క్యాపిటల్‌ని ఎలాగ మేనేజ్ చేయాలో, అంటే క్యాపిటల్ అమౌంట్‌ని, ఫుల్ అమౌంట్‌ని ఎలా మేనేజ్ చేయాలో కొన్ని స్ట్రాటజీస్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనం ఒక కోర్స్ చేసామండి, మైండ్ సెట్ ఆఫ్ రిచ్ పీపుల్ అండి. ఆ కోర్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏం లేదండి, ఫస్ట్ మనం డైవర్సిఫై ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఒక్కదాని మీద ఫుల్ అమౌంట్ పెట్టకూడదండి. ఎప్పుడు కూడా ఒక స్టాక్ మీద ఫుల్ అమౌంట్ ఎప్పుడు పెట్టకూడదు. స్టాక్ అనే కాదు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా సరే డిఫరెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అంటే ఇంత పర్సెంట్ ఇక్కడ, ఇంత పర్సెంట్ అక్కడ, అలాగా ఈ స్టాక్‌లో ఒకటి, ఈ స్టాక్‌లో ఒకటి, రియల్ ఎస్టేట్‌లో ఒకటి, అలాగా మనం చూసుకొని ప్రతి దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళిపోవడం. ఒక దాంట్లోనే ఫుల్ అమౌంట్ పెట్టకుండా. నెక్స్ట్ ఇంకా తెలిసిందే కదండీ! ఎమర్జెన్సీగా డబ్బులు ఉంచుకోవాలి. రీఇన్వెస్ట్‌మెంట్ చేయాలనమాట. నెక్స్ట్ ఎమోషనల్ డిసిజన్స్ అనేవి తీసుకోకపోతే మానిటరీ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలనమాట. అది చాలా సింపుల్ స్ట్రాటజీస్ అనమాట. క్యాపిటల్‌ని ఎలా మేనేజ్ చేయాలనేది. నెక్స్ట్ ఏంటంటే సేవింగ్స్ అమౌంటే మనం ఇన్వెస్ట్ చేయాలనమాట. ఇప్పుడు మనం సేవింగ్స్ అమౌంట్ ఎంతైతే పెట్టుకుంటామో ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం, టూల్స్ ఉంటాయండి దీనికి. ఇంకా మనం చూసుకున్న ఇందాక ఆ టూల్సే అనమాట. గూగుల్ షీట్స్, మింట్, ఇలాగ చాలా టూల్స్ ఉంటాయి. అవన్నీ మనం చూసుకుంటే మనం ఎలాగా మానిటర్ చేసుకోవచ్చు అనమాట, మనం ఎంత పెడుతున్నామని. ఇలాగా దీని గురించి అనమాట, చాలా సింపుల్‌గా. ఇది ఫైనాన్స్ వీడియో అనమాట. దీని గురించి సపరేట్ కోర్స్ అనేది మనం లాంచ్ చేస్తాం ఫ్యూచర్‌లో. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ అండి. సింపుల్ ఎంబీఏ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.